తనకు మనకి ఒకటే ఎబిలిటీ అనేటువంటిది మనసుకు సంబంధించింది తప్ప శరీరానికి సంబంధించింది కాదు. శరీరంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను కూడా అధిగమించి ఒక అద్భుత విజయం వైపు పయనించాలనేటువంటి తన లక్ష్యాన్ని నేను ముందుగా అభినందిస్తున్నాను. ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో తమ యొక్క టాలెంట్ నిరూపించుకోవటం కోసం ఎలాంటి వాళ్ళలో ఎలాంటి ఇది ఉన్నప్పటికీ కూడాను నో వీ హ్యావ్ కెన్ అచీవ్ వీ కెన్ డూ సంథింగ్ అండ్ వీ కెన్ డూ సంథింగ్ మిరకిల్ అనేటువంటి ఒక లక్ష్యంతో రావటం అనేటువంటిది అభినందనీయం. తేజ కూడా అలాంటి చక్కని విజయాన్ని సాధించుకుంటాడు. తనకున్నటువంటి లోపాన్ని అధిగమించి మనందరం అభినందించేటువంటి ఒక గొప్ప విజయాన్ని తనకు చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మిత్రులు, మాణిక్ మాకు ఎప్పటి నుంచో తెలిసినవాడు, మా డార్లింగ్ కిషోర్ దాస్ చిన్న కూర్చున్నాడు, చాలా అద్భుతమైన నటుడు. ఇక నా ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది బిక్కి కృష్ణ గారి గురించి. బిక్కి కృష్ణ గారు సంగీత, సాహిత్య, అది అన్ని రంగాల్లో, కళా రంగాలన్నింటిలో కూడాను ప్రవేశము, ప్రావీణ్యము, అందరితో పరిచయాలు కలిగినటువంటి ఒక గొప్ప కళా ప్రియుడు ఆయన. ఇప్పుడు దీంట్లో పాటలు రాయటం అనే కాకుండా కూడాను పుస్తకాల రచనలో కానీ అన్నింటిలో కూడాను సినిమా ఇండస్ట్రీలో అందరితో సుపరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో ఎంతో మంది ప్రముఖులు అందరితోటి గొప్ప అనుబంధం కలిగినటువంటి వ్యక్తి ఆయన. 2 పాటలు రాయటమే కాకుండా ఈ కార్యక్రమం నిర్వహణలో కూడా తన పూర్తి సహాయ సహకారాలు అందించడం, అభినందించడం, ఈ యూనిట్ ని ఆశీర్వదించడం అనేటువంటిది రియల్లీ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ జెస్చర్ ఆఫ్ హిమ్. ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం. మా కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా మీ అబ్బాయిని హీరోగా ఆవిష్కరించుకోవడం నిజంగా ఈ రోజున ఎవరెవరిని వాళ్ళ సొంతంగా ఆవిష్కరించేటప్ప ఎవరి కోసం ఎవరు సినిమాలు తీసి త్యాగాలు చేసేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. చాలా మంది ఔత్సాహికంగా కుర్రవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది తిరుగుతున్నారు సినిమా కృష్ణానగర్ రోడ్ల మీద. ఎవరికి ఎంతమందికి అవకాశాలు, కొన్ని వేల మంది పోటీ పడితే, కొన్ని లక్షల మంది పోటీ పడితే ఒక చిరంజీవి గారు బయటకు వస్తారు. కొన్ని కోట్ల మంది పోటీ పడితే ఏ రవితేజాలు ఎవరో ఒకళ్ళు వస్తుంటారు తప్ప ఆ పోటీ అనేటువంటిది ఎంత నిరంతరాయంగా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి రేపు పొద్దునే ఒక అద్భుతమైన స్టార్స్ అయిపోతాం, స్టార్స్ గా ఎదిగిపోతాం అన్నట్టు కళ్ళగంటూ ఈ రంగానికి వస్తారు. కానీ అవి ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి ఎంతమంది నిరుత్సాహంగా వెళ్ళిపోతుంటారో మాకు తెలుసు. చాలా మంది ప్రతిరోజు నన్ను కలుస్తుంటారు, సార్ మీ దగ్గర కథ ఉందండి, మేము సినిమాలో యాక్ట్ చేస్తామండి, మా దగ్గర స్క్రిప్ట్ ఉందండి, వాళ్ళకి చెప్పండి వీళ్ళకి చెప్పండి అని. ఎంతమందిని అయినా అవకాశం ఉండేటువంటి పుష్ప విమానం సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది నిజమే, కానీ అవకాశాలు, అదృష్టం అనేటువంటి తలుపు తట్టేది చాలా కొద్ది మంది మాత్రమే. అలాగా తమను తాను ఆవిష్కరించుకోవాలని వచ్చినటువంటి ఈ తల్లిదండ్రుల ప్రేమను తన కొడుకుని హీరోగా ఆవిష్కరించుకున్నటువంటి వాళ్ళ లక్ష్యము నెరవేరాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కోఆపరేట్. ముఖ్యంగా ఇలాంటి చిన్న సినిమాలకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంది. మనందరం కూడా, మీడియా కూడా టు మ్యాక్సిమం ఎక్స్టెంట్ లెటర్స్ ఎంకరేజ్ సచ్ ఫిలిమ్స్ అని మా మీడియా మిత్రులకు కూడాను నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ యూనిట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.